రీసెంట్గా బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ అయింది. మోడీకి గ్యారంటీ ఫర్ విశ్వబంధు భారత్ అని చెప్పి కొన్ని ప్రత్యేకమైన అంశాలు దానిలో చర్చించారు. దానిలో ఒక వ్యక్తి పేరు వచ్చిందనమాట. ఆయనే తిరువళ్ళువార్. తిరువళ్ళువార్ పేరుతో కల్చరల్ సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా పెడతామని చెప్పి బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ కల్చరల్ సెంటర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మన యోగా, ఆయుర్వేద, క్లాసికల్ మ్యూజిక్, భారతీయ లాంగ్వేజెస్, భారతీయ భాషలు ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తామని, ప్రపంచానికి తెలియచేస్తామని చెప్పి బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది. అసలు ఇక్కడ ఎవరి తిరువళ్ళువార్, ఆయన వెనకాలన్న కథ ఏంటి? ఇదే మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి. తిరువళ్ళువార్ ఈయన తమిళ్ సెయింట్, ఒక యోగి అని చెప్పొచ్చు. మనం వేమన శతకం, సుమతి శతకం ఇట్లాంటి చదువుతుంటాం కదా, అదేవిధంగా తమిళ్లో ఆయన తిరుక్కురాళ్ అని రాశారనమాట. అవి వర్సెస్, కప్లెట్స్. తిరుక్కురాళ్ళలో 1330 కప్లెట్స్ ఉంటాయి. అంటే 1330 కప్లెట్స్ అనమాట. 2 వాక్యాలతో కూడిన నీతి వాక్యాలు ఉంటాయి అన్నమాట. అవి అద్భుతంగా ఉంటాయి. అయితే తమిళనాట ప్రతి ప్రజల నోట, ప్రతి ఇంట ఇవి నాంతూ ఉంటాయి. అసలు ద్రవిడియన్స్ తిరువళ్ళువార్ని ఓన్ చేసుకుంటారు. అక్కడ ఆయన్ని వళ్ళువార్ అని కూడా పిలుస్తుంటారు అనమాట. తిరువళ్ళువార్ అనే పేరుతో తమిళనాడులో ప్లేసెస్ ఉన్నాయి, జిల్లా ఉంది, చాలా పాపులర్ అన్నమాట. అయితే ఇక్కడ తిరువళ్ళువార్ ఎవరు, ఆయన కులం ఏంటి, మతం ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే అసలు తిరువళ్ళువార్ ఎప్పుడు పుట్టారు అనే దాని మీద చాలా సందిగ్ధత ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొంతమంది ఆయన 3rd సెంచరీ 4th సెంచరీ ఏడీలో పుట్టారంటే, మరి కొంతమంది 8th సెంచరీ 9th సెంచరీలో జీవించి ఉన్నారని చెప్తారు. మొత్తానికి ఆయన మతం ఏదో, కొంతమంది ఆయన్ని హిందూ అంటారు, మరి కొంతమంది ఆయన్ని జైన్ మాంక్ అంటారు. ఇది కూడా ఎవరికి తెలీదు. కానీ తమిళనాడులో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయనంటే ప్రజలకు అభిమానం. ఆయన నీతి వాక్యాలు, ఆయన నీతి సూక్తులు అందరూ చెప్పుకుంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ పి చిదంబరం గారు, నిర్మలా సీతారామన్ గారు, వాళ్ళు ఫినాన్స్ మినిస్టర్స్, వాళ్ళు బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో తిరువళ్ళువార్ సూక్తులు చెప్తూనే బడ్జెట్ చెప్పేవాళ్ళు అనమాట. ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు చెప్పిన ఒక వాక్యం మీకు చెప్తాను. ఒక దేశం చక్కగా వర్ధిల్లాలంటే, సుభిక్షంగా ఉండాలంటే ఆ దేశానికి 5 జ్యువెల్స్ ఉండాలి, 5 రత్నాలు ఉండాలి. ఒకటి, అక్కడ ఇల్నెస్ ఉండకూడదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. రెండోది వెల్త్ ఉండాలి, సంపద ఉండాలి. మూడోది పంటలు, క్రాప్స్ బాగా పండాలి. నాలుగోది ప్రజలు సంతోష సౌభాగ్యాలతో ఉండాలి, హ్యాపీనెస్ అన్నమాట. ఐదోది అంతకంటే మించింది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వాళ్ళకి భద్రత బాగుండాలి. సో ఇవన్నీ కూడా తిరువళ్ళువార్ ఇలాంటివి చాలా చెప్పేవాళ్ళు, చాలా రాస్తారనమాట. సో ఆయన అద్భుతమైన రచయిత. అయితే తిరుక్కురాళ్ ఆయనే రాశారు అని చెప్పి ఎక్కడా లేదు. ఎడ్వర్డ్ జాన్సన్ అనే ఒక ప్రొటెస్టెంట్ మిషనరీ ఆయన గురించి ఒక పుస్తకంలో చర్చిస్తూ ఒక మాట అంటారు. ఆయన లోయర్ క్యాస్ట్లో పుట్టినట్టున్నారు అని చెప్పి. దానికి కూడా ఎటువంటి కన్ఫర్మిటీ లేదు. కానీ తిరువళ్ళువార్ అంటే అక్కడ అందరికీ అభిమానం, అందరికీ ఇష్టం. ఆయన ఖ్యాతి కేవలం తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా ఉంది అని చెప్పొచ్చు మనం. తిరువళ్ళువార్ 2019లో కూడా పొలిటికల్గా కాంట్రవర్సీలో నిలిచారు. తిరువళ్ళువార్ ఒక సెయింట్ కదా, ఆయన పైన ఒక ఉత్తరీయం లాగా ఒక రోబ్స్ వేసుకుంటారనమాట. అది బేసికల్గా చాలా పిక్చర్స్లో తెల్లటిది ఉంటుంది. అయితే 2019లో తమిళనాడు యూనిట్ బీజేపీ వాళ్ళు సాఫ్రన్ కలర్, కాషాయ రంగులో చూపించారు. దాంతో అప్పట్లోనే పొలిటికల్గా డిఎంకే లెఫ్టిస్ట్ పార్టీలు బీజేపీని దుయ్యబడ్డాయి. తర్వాత ఇప్పుడు బీజేపీ తిరువళ్ళువార్ని పాలిటిక్స్లో వాడుకోవడానికి చేశారని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదైతే ఏముంది, తిరువళ్ళువార్ మాత్రం మళ్ళీ వార్తలోకి వచ్చారు. ఆయన రాసిన తిరుక్కురాళ్ అందరూ చదువుకోవాల్సిందే. తిరువళ్ళువార్ తమిళ్ కల్చర్కి, తమిళియన్స్కి ఒక ఐకాన్ అని చెప్పొచ్చు. తిరువళ్ళువార్ రాసిన ఇంకొక రచన, ఈ రచనలో ఆయన పేరు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, తిరువళ్ళువ మలై అని చెప్పి. సో తిరువళ్ళువార్ గురించి మనం కూడా తెలుసుకుంటే మంచిది.